నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. ఈ హీరోకి లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ఉంది. క్రేజ్ లో ఉన్న సమయంలోనే థ్రిల్లర్ హారర్ సినిమాలు చూసిన ఏకైక హీరో. ఇంతవరకు ఏ హీరో మాట్లాడలేనని భాషలు మాట్లాడి మల్టీ టాలెంటెడ్ గా పేరు పొందాడు. జయాలు అపజయాలతో సంబంధం లేకుండా థ్రిల్లర్ హారర్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ప్రధానంగా తమిళం, తెలుగు, హిందీ భాష చిత్రాల్లో నటించాడు. నటనతో పాటు స్క్రీన్ రైటర్, నిర్మాత, నేపథ్య గాయకుడిగా కూడా చిత్రాల్లో పాల్పంచుకున్నారు. అనేక ప్రకటనలో కూడా కనిపించాడు. తమిళ హీరో అయినా తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ గురించి ఈరోజు సినీ ఆనిముత్యాల్లో తెలుసుకుందాం. సిద్ధు పూర్తి పేరు సిద్ధార్థ్ సూర్యనారాయణ. ఆయన 1979 ఏప్రిల్ 17లో తమిళనాడు మద్రాసులో జన్మించారు. బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసిన తర్వాత సిద్ధార్థ్ ఫిలిం మేకింగ్ లో పనిచేయాలనుకున్నాడు. 1998లో తండ్రి స్నేహితుడు తీసిన ఓ యాడ్ ఫిలిం కి 8 భాషల్లో డబ్బింగ్ చెప్పి శభాష్ అనిపించుకున్నారు. సిద్ధుకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం. డైరెక్టర్ మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. అదే సమయంలో డైరెక్టర్ శంకర్ తీస్తున్న కొత్త మూవీకి ఆడిషన్ ఇచ్చాడు. ఆడిషన్స్ వీడియో చూసిన శంకర్ బాయ్స్ మూవీలో లీడ్ రోల్ ఇచ్చాడు. ఈ సినిమా 2003లో వచ్చి సూపర్ హిట్ అవడంతో ఆ ఇద్దరి కలయికతో యువ అనే మరో సినిమా వచ్చింది. ఆ తర్వాత ప్రభుదేవ చెప్పిన కథ నచ్చి డైరెక్టర్ పై అభిమానంతో 2005లో నువ్వొస్తానంటే నేను వద్దంటన్న సినిమా చేసి సూపర్ హిట్ సాధించాడు. ఇందులో సిద్ధు సంతోష్ పాత్రలో నటించి హైపర్ యాక్టివ్ గా ఆ పాత్రకు 100% న్యాయం చేశారు. దీంతో ఫిలింఫేర్ అవార్డు తనను వరించింది. ఆ తర్వాత తాను ఎప్పుడో రాసుకున్న కథను డైరెక్టర్ శివకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం చుక్కల చంద్రుడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో రంగ్దే బసంతిలో హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. IIFA అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత భాస్కర్ తో బొమ్మరిల్లు చేశాడు. 2006లో విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఏ సినిమాలో లేని విధంగా క్లైమాక్స్ తో ఆడియన్స్ ను అబ్బురపరిచారు. ప్రతి తండ్రి కొడుకులు చూడాల్సిన సినిమా. ఈ సినిమాతో డైరెక్టర్ పేరే ముందు బొమ్మరిల్లు చేరి బొమ్మరిల్లు భాస్కర్ అయ్యాడు. అలాగే దిల్ రాజ్ కి మంచి వసూలను తెచ్చిపెట్టింది. ఇలా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సిద్ధు గ్రాఫ్ మాత్రం పెరగలేదు, తగ్గలేదు. 2013లో మిడ్ నైట్ చిల్డ్రన్స్ అనే మూవీతో హాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. అలా 2013లో 4 భాషల్లో 7 సినిమాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ఓ సినిమాకి తానే నిర్మాతగా, డైలాగ్ రైటర్ గా, హీరోగా చేసి తమిళ్లో అవల్ గా, తెలుగులో గృహంగా, హిందీలో ది హౌస్ నెక్స్ట్ డోర్ గా 3 భాషల్లో విడుదల చేసి హిట్ కొట్టిన ఏకైక హీరో సిద్ధు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సుమారు 40కి పైగా సినిమాల్లో నటించి అందులో 6 సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పి రిలీజ్ చేశారు. 4 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చుక్కల చంద్రుడితో పాట పాడడం మొదలుపెట్టి 15 సినిమాల్లో 19 పాటలు పాడాడు. సిద్ధార్థ్ 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లి చేసుకున్నారు. ఆమె ఢిల్లీలో అతడి పక్కింట్లోనే ఉండేది. సిద్ధార్థ్, మేఘన మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారి పెళ్లితో ఒకటయ్యారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ 3 ఏళ్లకి వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో ఇద్దరు 2007లో విడాకులు తీసుకున్నారు. సోహా అలీ ఖాన్, శృతి హాసన్, సమంతలతో ప్రేమ వ్యవహారం నడిపాడు. ప్రస్తుతం 2021లో అదితిరావు హైదర్తో డేటింగ్ ప్రారంభించాడు. 28 మార్చి 2024 నిశ్చితార్థం చేసుకుని 16 సెప్టెంబర్ 2024 హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. మరో నటుడి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.